హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా ఫ్యామిలీ ఫుడ్. ఇవాళ మనం తాటి రొట్టె చేసుకుందాం. ప్రీవియస్గా మనం తాటి గారెలు చేసుకున్నాం, అవి చాలా హిట్ అయినాయి. సో ఇప్పుడు మనం తాటి రొట్టె చేసుకుందాం. ఇక్కడ 3 తాటికాయలు తీసుకున్నాం. యాక్చువల్గా సగం గారెలకి సగం రొట్టెకి అని చెప్పి సపరేట్ చేసుకున్నాము. 3 పల్ప్ తీసేసి సపరేట్గా తీసుకుని దాంట్లో ఇడ్లీ నూక కలుపుతున్నాం అన్నమాట. ఇడ్లీ నూక ఒక 1/2 kg తీసుకుంటే ఈ పల్ప్ అనేది ఒక 1/4 kg ఉండాలి. సో అలా కలుపుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో మొత్తం కలిపేసుకున్నాక కొద్దిసేపు నానబెట్టాలన్నమాట. సో పల్ప్ అలా ఉంటుంది. అందులోనే బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలి, 2 కలుపుకున్న తర్వాత. సో ఇక్కడ అవి 2 బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలా కేక్ లాగా ట్రై చేశారా? చాలా బాగుంటుంది ఆంధ్ర సైడ్. సో కొంచెం నూక సరిపోలేదని చెప్పి కలుపుతున్నారు మా మదర్. ఇలా కలిపేసి ఒక 1/2 hour to 1 hour నానబెట్టుకొని ఉంచుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం బాండి పెట్టుకుని మూకుడు అందు మీద 2 ఆకులు వేసుకుని అరిటాకులు దాని మీద కొద్దిగా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. ఇంకా మేము స్టవ్ ఆన్ చేయలేదు. ఆయిల్ అప్లై చేసేసాక అది రొట్టె పెట్టాక స్టవ్ ఆన్ చేస్తాం. ఈవెన్గా మొత్తం ఆకుకి సరిపడా ఆయిల్ రాసుకోండి. ఎక్కువ ఆయిల్ పడకూడదు అంటే మీకు నచ్చినంత వేయండి. యాక్చువల్గా తాటి రొట్టెకి కొంచెం ఎక్కువే పడుతుంది, అవి కొంచెం అడుగు అంటుకుంటాయి. సో ఇప్పుడు మనం తీసుకున్న సపరేట్ చేసిన బ్యాటర్ని ఇందు మీద పెట్టేయడమే. కొంచెం మందంగా పెడుతున్నాం, కొంతమంది పలుచగా పెడతారు త్వరగా ఉడుకుతుందని. సో మేము మందంగా పెట్టి ట్రై చేస్తాము. సో దానిపైన ఇంకొక అరిటాకు వేస్తే ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట. ఇలా ఆకు తిరగేసి పెట్టి దానిపైన ఇంకొక మూత పెట్టి కింద ఎప్పుడు సిమ్లో ఆటుని వేయించుకోవాలన్నమాట. అంటే సిమ్లో అది వేగుతూ ఉంటుంది. స్టవ్ వెలిగించాలి, సిమ్లో పెట్టాలి. టైం చూసుకొని దాన్ని బట్టి ఒక 20 minutes అలా పట్టిన తర్వాత చూసుకుంటూ ఉండాలన్నమాట రొట్టె ఎలా వచ్చింది ఏంటి అని. సో ఇప్పుడు మేము కొంచెంసేపు ఆగిన తర్వాత ఇలా చెక్ చేస్తున్నాము. అట్టు తిరగేసి చూసి లోపల ఉడికిందో లేదో మనం ఏదో ఒక స్పూన్తో కానీ టూత్ పిక్తో కానీ కుర్చి చూస్తే అది అంటుకోకపోతే ఉడికినట్టు. సో పైన కొంచెం అలాగే మాడుతుంది, చూసి భయపడకండి. ఓకే, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేడి మీద అలాగే ఉంచేస్తున్నాము సిమ్లో పెట్టి. తర్వాత తీసేసాక చాలా బాగా ఉడికిందన్నమాట. మన ఆంధ్ర స్టైల్ కేక్ రెడీ అయిపోయింది. ఈవెన్గా కుక్ అయ్యి బాగా ఉడికిందన్నమాట రొట్టె. సో ఇలా వస్తుంది తాటి రొట్టె. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది ఏంటని. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నాకు చెప్తా ఉండండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా, సరేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.